హలో పెళ్లి పేరయ్యా రాంబాబు ఈ బుద్ధే కదా నీ పెళ్ళి పెళ్లి ఈ బుద్ధే శోభనం ఎప్పుడు కాదురా పెళ్లి అయిపోయిన వెంటనే పెడతారు లేదా శోభనం ఏం తొందర పడతారా కాదు పేరయ్యా ఏమి నా మిందికి వస్తాదంటే నిజమేనా కాదురా అని నేను చెప్పకూడదురా మరి పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పినావు పెళ్లి చేసుకున్నా కానీ జరిగిపోతాయి నువ్వు గమ్మనుండరా కాదు పేరయ్యా ఈమెని నన్ను ఒకే రూమ్ లో పెట్టారంటే నిజమేనా ఆ రాత్రం గానీ ఆమెని నిన్ను ఒకే రూమ్ లో పెట్టి తలుపులేస్తారా కాదు పేరయ్యా ఇమ్మి నేను ఈదులో పడుకుంటాం పేరయ్యా కాదురా ఈదులో పడుకొని శోభనాలు చేసుకుంటే చూసే వాళ్ళు నవ్వుతారా మరి మా అమ్మ మా నాయన రోజు ఈదులోనే పడుకో ఉంటారా ఎవరు నవ్వలేదా కాదురా శోభనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడైనా పడుకోవచ్చురా కాదు పేరయ్యా శోభనం వద్దని చెప్పు కాదురా నీకు పిల్లోడు పిల్లగా వద్దు నీకు ఇంకా ఇమ్మిని చేసుకుంటా ఇంకేం వద్దని చెప్పు కాదురా మీకు ముద్దో ముత్తటాన్ని పెట్టమంటారా నువ్వా నాకు పువ్వు చేసి పెట్టే చాలు పేరయ్యా కాదా రోజు భూమే తింటా ఉంటా ఐమిన్ తినవా ఒక రోజన్నా నాకు వద్దు పేరయ్యా స్వామినువా మా ఎత్త చెప్పింది ఐమి నేను ఒకే దుప్పట్లో పడుకోవాలంట పేరయ్యా కాదు పనుకోరా నాకు ఉబ్బు పెడతాది నేను ఈదిలో పడుకుంటా కాదురా పెళ్ళైన కొత్తలో ఈ ఊరు చోట పడుకోవాలరా పనుకోకూడదు అట్టయితే మా తాత ఊరికి పోయి పడుకుంటాలే పేరయ్యా కారణంగా ఐమికి ముద్దూరు పెట్టారా ఏమి ఐమికి వాళ్ళు చుట్టాలు ఎంత మంది లేరు అప్పుడురా మాట మాట్లాడకూడదు ముద్దు నువ్వే పెట్టాలరా నాకు భయం పేరయ్యా పెళ్ళైన తర్వాత శోభనం ఖచ్చితంగా చెయ్యాలరా కాదు ఏమిటి ఏడుస్తావా శోభనం వద్దని చెప్పారయ్యా అది కాకరా మళ్ళీ పెద్దలైన శోభనం చేసుకుంటాలే పేరయ్యా నువ్వు ఖచ్చితంగా శోభనం చేయాల్సిందేరా